హలో ఎవ్రీవన్, దేవి నవరాత్రుల భాగంగా ఈ రోజు అయితే అమ్మవారికి పూజలు అయితే మళ్ళీ స్టార్ట్ చేశాము. అయితే ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క రోజు అమ్మవారికి పూజలు చేయడం వలన ఈ రోజు అయితే వేరే వాళ్ళ పూజ ఉంది కాబట్టి ఆ పూజలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను అన్నమాట. అమ్మవారికి కుంకుమ పూజ చేసి తెచ్చిన నైవేద్యాలను కూడా సమర్పించారన్నమాట. ఈ రోజు అయితే అమ్మవారికి కాళిక మాత అలంకరణ అన్నమాట. అయితే ప్రతిరోజు ఒక్కొక్క ఫ్యామిలీ అమ్మవారికి పూజ చేసినట్టే ఈ రోజు అయితే మా అక్క వాళ్ళు పూజ పెట్టుకున్నారు. ఈ పూజలో భాగంగా మేము కూడా అమ్మవారికి పూజ చేయడానికి కూర్చున్నాం అన్నమాట. ఈ రోజు అయితే మా అక్క ఒడిబియ్యం గుడి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. 5 ముత్తైదులు కలిపి వేయాలి కాబట్టి అందులో భాగంగా నేను కూడా అమ్మవారికి ఒడిబియ్యాన్ని వేశాను అన్నమాట. పూజలన్నీ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ గా అందరం కలిసి ఫోటోలు అయితే దిగడం స్టార్ట్ చేసాం. ఈ రోజు అయితే 10వ రోజు అనమాట, లాస్ట్ డే కాబట్టి మేము ఈ రోజు పూజ పెట్టుకున్నాం. అక్కడికి వెళ్ళాక పూజ ఎలా చేసాం, ఎలా గడిపాం అనేది ఎలా సెలబ్రేట్ చేసాం అనేది మీకు చూపిస్తాము. ఈ రోజు అయితే దసరా పండుగ. సో అందరికి దసరా శుభాకాంక్షలు. పండుగ రోజున మా భవానీ దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని ఇంకా అమ్మవారి దగ్గరకు అయితే బయలుదేరాను. దసరా రోజున మార్నింగ్ మా భవానీ అయితే అమ్మవారికి ఇలా శారీ కట్టి అమ్మవారిని అలంకరించి పూజ అయితే స్టార్ట్ చేశారు. నవరాత్రిలో మొదటి రోజు మేమే పూజ పెట్టుకున్నాం అనమాట. ఈ రోజు దశమి కాబట్టి లాస్ట్ డే మేమే పూజ మళ్ళీ పెట్టుకున్నాము. సో ఈ రోజు అయితే ఈ అమ్మవారికి ఈ శారీ నేనే తీసుకొచ్చాను. పూజ అంతా అయిపోయిన తర్వాత జమ్మి చెట్టుకు అయితే పూజ చేయాలంట. సో ఈ రోజు అయితే మేము జమ్మి చెట్టుకి పూజ చేస్తున్నాము. పూజ అంటే నార్మల్ గానే కాదండి, ఈ రోజు ఒక మంత్రం చదివి ఒక పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ చేతిలో పట్టుకొని ఒక కోరిక అయితే కోరుకోవాలంట. ఆ కోరిక తీరాలని చెప్పి మళ్ళీ దాన్ని ఆ చెట్టుకి గుచ్చి మొక్కుకోవాలి. సో అలా మొక్కుకోవడం ద్వారా మీ కోరిక తీరుతుంది అని అయ్యగారు అయితే చెప్తున్నారు ఇక్కడ. సో మేమైతే కోరుకున్నాము, అలాగే ఆ జమ్మి చెట్టుకు కూడా పూజ చేసుకున్నాము. జమ్మి చెట్టు పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ ఆకులను తీసుకొని పండుగ విషెస్ చెప్పుకుంటారనమాట. సో ఆ ఆకులను ఈ రోజు బంగారంతో కొలుస్తారనమాట.
దశమి రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత పాలపిట్టనైతే చూడాలంటారు. మరి మాకు ఇక్కడైతే పాలపిట్ట లేదు కాబట్టి పూజ చేస్తూ పాలపిట్టను చూసిన ఫీలింగ్ తోనే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు అయితే ఈ పండుగను ఎలా జరుపుకున్నామో చూసారు కదా. మరి నెక్స్ట్ వీడియో నిమజ్జనం అయితే చూడాలంటే మరి ఆ వీడియోను కూడా చూపిస్తాను. మరి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దసరా.